రాధక్క తెలుగు బ్లాగ్స్కి స్వాగతం అండి. బాగున్నారా అందరూ? నేను మీ రాధక్కను. ఈరోజు మనం రాయలసీమ స్టైల్లో జొన్న రొట్టెలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము అండి. మా వైపు జొన్న రొట్టెలు బాగా విరివిగా చేసుకుంటుంటాము, బాగా ఇష్టంగా తింటుంటామండి. వారానికి 2-3 రోజులైనా ఖచ్చితంగా చేసుకుంటాము. జొన్నల్లో 3 రకాలండి: ఎర్రజొన్నలు, పచ్చజొన్నలు, తెల్లజొన్నలు. ఎర్రజొన్నలు తక్కువగా వాడతారండి, మనం ఇప్పుడు తెల్లజొన్నలు వాడుతున్నాము. పచ్చజొన్నలు కొద్దిగా చేదుగా ఉంటాయి, అందుకే తక్కువ వాడతారు వాటిని. జొన్నలతో మనము పాప్కార్న్స్ చేసుకోవచ్చు, రాగి సంగటి చేసుకోవచ్చు, జొన్న రొట్టెలు చేసుకోవచ్చు, దోశలు కూడా పోసుకోవచ్చు అండి. జొన్న పిండితో మనం బెల్లం పాకంతో మనం దోశలు కూడా పోసుకోవచ్చు. ఈ పిండి వచ్చేసి జొన్న పిండి 1 కిలో అండి. 1 కిలోలో ఒక 200 గ్రాముల దాకా పక్కకు తీశాను, మిగతాదంతా నేను రొట్టెలకు వాడేశాను. మనం చూస్తున్నది కారం జొన్న రొట్టెలు, కారం రొట్టెలు అని పిలుస్తాం. ఇందులో జీలకర్ర, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు కలిపేసుకుంటామండి. ఫస్ట్ ముందుగా పొడి అంతా, జొన్న పిండి అంతా పక్కకు తీసి పెట్టుకోవాలి. కొద్దిగా చూడండి ఎలా ఉందో. చూడ్డానికి గోధుమ పిండి లాగానే కనిపిస్తుంది, బాగా నున్నగా గ్రైండ్ చేశారండి గిర్నీ వాళ్ళు. కాకపోతే మేము కారం బాగా ఎక్కువ వేసుకున్నాము ఇంట్లో కోరిక మేరకు. మీరు మాత్రం అన్ని ఎక్కువ వేసుకోవద్దండి. ఒక 25 మిరపకాయలు వేసుకుంటే చాలు. ఉల్లిపాయలు కూడా 6-7 ఉల్లిపాయలు తీసుకుంటే చాలండి. అసలు జొన్న రొట్టెలు అంటే చేసుకొని వాళ్ళు ఉన్నారు, తెలియని వాళ్ళు ఉన్నారు. అందుకోసమని నేను ఈ వీడియో చేస్తున్నాను. మా వైపు అయితే జొన్న రొట్టెలు, కారం రొట్టెలు ఈ విధంగా చేసుకుంటామండి మేము. ఇలా చిన్నగా పీసెస్ కట్ చేసుకుంటే బెటరు. ఒకవేళ మీరు రోట్లో కనుక దంచుకుంటే ఇలా చేయాల్సిన అవసరం లేదండి. మామూలుగా కచ్చా పచ్చాగా దంచుకుంటే చాలా బాగుంటుంది. ఇలా మిక్సీకి పట్టించడం కూడా ఇంకా తప్పదు కదండి, అందుకని మిక్సీకి పట్టిస్తున్నాము. లేకపోతే రోలు ఉంటే మాత్రం రోట్లో వేసుకొని కచ్చా పచ్చాగా దంచుకుంటే ఆ టేస్టే వేరండి అసలు. అందుకనే మేమేం చేస్తున్నామంటే కాస్త కోసేసుకుని ఇలా మిక్సీలో వేస్తున్నాము. ఒక తిప్పు అట్లా లైట్గా ఆన్ చేయడం, ఆఫ్ చేయడము చేసేస్తే కచ్చాపచ్చాక అవుతుంది. జీలకర్ర కూడా ఇందాక నేను చూపించాను కదండి. ఫస్ట్ అయితే జీలకర్ర లైట్గా మిక్సీలో వేసి అలా ఆన్ చేసి ఇలా ఆఫ్ చేయాలండి. రోట్లో అయితే మామూలుగా కొద్దిగా అంటారు కదండి, అలా అంటే సరిపోతుంది. లేకపోతే బాగా పొడి అయిపోతే అంత బాగుండదు, ఏదో పొడి వేసినట్టు ఉంటుంది. పొడి వేయకోకుండా సన్న ముక్కలుగా అయ్యేలాగా మిక్సీకి పట్టండి. లేకపోతే చిన్న రోల్ ఉంటుంది కదండి, దాంట్లోనే కూడా మనం కచ్చాపచ్చాగా దంచుకోవచ్చు. అలా దంచుకోవడం వల్లే మంచి టేస్ట్ వస్తుంది. కాకపోతే ఉల్లిపాయలు మాత్రం కొంచెం ఎక్కువే నలిగాయండి, అంత అవసరం లేదండి, లైట్గా అయితే చాలు. ఈ ఫస్ట్ వేసినప్పుడుది నాది అంతగా అవ్వలేదు. ఈ ముందర కనిపిస్తుంది చూడండి, అలాగా ముక్క కొద్దిగా ఉండేలాగా, బాగా ఉండేలాగానే చూడండి. ఇంకా తర్వాత ఒక గిన్నెలో మనం వేడి నీళ్ళు పెట్టుకోవాలండి. ఒక పెద్ద గిన్నెలో వేడి నీళ్ళతోనే మనము పిండి కలుపుకోవాలి. ఇదొక పద్ధతి అండి. తర్వాత ఇంకొక పద్ధతి, 2 పద్ధతులు ఉన్నాయి, అవి కూడా చూద్దాము. అంటే బాగా జిగురు వస్తుంది అనేసి అంటారు, ఇంకా సరే అనేసి అలా చేస్తున్నాను నేను. నీళ్ళు వేడి చేయకుండా కూడా చేయొచ్చండి, అలా కూడా తర్వాత వీడియోలో చూద్దాము. మామూలు రొట్టెలు చేసుకుందాం అప్పుడు. ఇది మాత్రం కారం రొట్టెలండి. ఇంకా వేడి నీళ్ళు ఇలా చేసి పెట్టుకోవాలండి. 1 లీటర్న్నర దాకా నేను నీళ్ళు తీసుకున్నానండి. అవి బాగా తెరిలే వరకు బాగా కాచాను. ఇంకా తర్వాత ఉప్పు తీసుకున్నానండి, ఒక 4 స్పూన్ల దాకా తీసుకున్నాను. ఎందుకంటే ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు అన్నీ ఉన్నాయి కదండి, అందుకనే ఉప్పు కొంచెం ఎక్కువ తీసుకున్నాను. ఇక అంతా కలిపేసుకోవాలండి. జీలకర్ర, ఉప్పు, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు అంతా కలిపేసుకోవాలి. అంతా బాగా కలిసే విధంగా కలిపేసుకుని ఇంకా తర్వాత పిండిలో ఇంకా కలిపేసేయాలి. పిండిలో కూడా అంతా మిక్స్ అయ్యే విధంగా కలపాలి. ఇంకా వేరువేరుగా కలిపితే అంతా కలవదు కదండి, అందుకనే పొడి పిండిలోనే అంతా కలపాలి. ఇలా అంతా బాగా చక్కగా అంతా కలిసేలాగా కలుపుకోవాలండి. ఇంకా అంతా పిండిలో కలుపుకోవడమే. ఇంకా పిండినంతా ఇలా వేడి నీటితోనే కలుపుకోవాలండి, స్పూన్తోనే తిప్పాలి. వేడి నీళ్ళు వేసాం కదండి, అందుకే చెయ్యి కాలుతుంది లేకపోతే, అందుకని ఇలా గరిటెతోటే తిప్పుతున్నాము. ఒక 2-3 నిమిషాలకంతా పిండి అంతా చల్లారుతుందండి. చల్లారాక మనం చేత్తో బాగా కలుపుకొని ముద్దగా చేసి పెట్టుకోవచ్చు. కొద్దిగా మనము పిండి పక్కన తీసి పెట్టుకోవాలండి, పొడి పిండి. ఎందుకైనా మంచిదే అని తీసి పెట్టుకోవడము. ఎందుకంటే
ఒక్కొక్కసారి మనం తడుపుకోవడము కొంచెం ఎక్కువగా తడి అయ్యేలాగా చేసామనుకోండి, అప్పుడు లూజ్ అవుతుంది కదా, అప్పుడు ఇంకా వేరే పిండి కలపలేము. కాబట్టి జొన్న పిండి కాస్త మనం పక్కకు తీసుకోవడం చాలా బెటర్. ఎందుకంటే పైన మనం తట్టడానికి కూడా ఒక్కొక్కసారి అవసరం పడుతుంది. కాకపోతే నేను ఇప్పుడు అలా పొడి పిండి వేయకోకుండానే తట్టి చేస్తున్నాను. ఇలా అంతా ముద్ద చేసి పెట్టుకోవాలి. ఇలా ముద్ద చేసి పెట్టుకున్నాక ఒక అరగంట సేపు అలాగా బట్ట కప్పేసి ఉంచాలి. అలా ఉంచడం వల్ల జిగురు అనేది బాగా పడుతుంది. జిగురు పట్టడం వల్ల రొట్టె అనేది తయారు చేస్తున్నప్పుడు విరగదండి. మామూలుగా పొడి పిండి చల్లుకుంటూ చేస్తారు అలాగా. నేనైతే తడి క్లాత్ మీదే చేస్తున్నాను ఇప్పుడు. మళ్ళీ జొన్న పిండి మళ్ళీ మనం స్ప్రెడ్ చేసుకోవాల్సిన అవసరం లేదండి. ఈ విధంగా ముద్ద అవ్వాలండి. ఈ మాత్రం ఉండాలి తడి చెమ్మ. మరి డ్రైగా అవుతుందండి. గట్టిగా మనము తడిపామనుకోండి, రొట్టె అనేది స్ప్రెడ్ అవ్వదు, అసలు చేతికి అతుకుతూ ఉంటుంది. చిన్నప్పుడు సెలవుల్లో మా అవ్వగారు ఊరికి వెళ్ళినప్పుడు మా పిన్ని దగ్గర బాగా ఇలా నేర్చుకునేదాన్నండి నేను. తను చేస్తున్న బాగా గమనిస్తూ ఉండేదాన్ని. మా పార్వతి చిన్నమ్మ చేస్తూ ఉండి, ఈ క్రెడిట్ అంతా మా పార్వతి చిన్నమ్మకే దక్కాలి. తను చేస్తూ ఉండగా నేర్చుకున్నాను తన దగ్గర. క్లాత్ పెట్టి అలా అలా చేస్తూ ఉండేవారు తను. ఇలా అంతా ఉండలు చేసుకోవాలండి. పూరీ పీట మీద తడిబట్ట బాగా పిండేసి పరుచుకుని దాని మీద ఈ ముద్ద వేసి చేసుకోవాలి. ఇలా ఉండలన్నీ చేసుకుని వాటి మీద ఇలాగా క్లాత్ తడిబట్ట కప్పి పెట్టుకోవాలండి. అప్పుడు పిండి అనేది ఎండదన్నమాట. లేకపోతే ప్రతి రొట్టెకి తడుపుకొని చేసుకుంటారు. అలా కూడా చేసుకుంటాము పల్లెటూర్లలో. మా ఊర్లో అయితే మేము అలాగే ప్రతి రొట్టెకి మేము తడుపుకొని చేసుకుంటాము. పూరి పీట మీద ఇలాగా క్లాత్ పరుచుకోవాలండి. తడిబట్ట అలా పరుచుకొని దాని మీద ఇలాగా ముద్ద స్ప్రెడ్ చేసుకుంటూ ఇంకా తట్టడం మొదలు పెట్టాలండి. అరచేత్తో ఇలాగా తడుతూ ఉండాలి. మెల్లిగా జరుపుకుంటూ తడుతూ ఉండాలి. ఆ పూరి పీట కూడా మనం ఎడమ వైపు నుంచి కుడివైపుకి జరుపుతూ ఉండాలి. మెల్లిమెల్లిగా జరుపుతూ ఈ రొట్టెనేమో ఇలా తట్టుకుంటూ రావాలి. అప్పుడే అంతా సర్కిల్గా వచ్చేస్తుంది రొట్టె అంతా. మనం నీళ్లు వేడి చేసుకున్నాం కదండి పెద్ద గిన్నెలో బాగా మరిగేలాగా. అందులో నుంచి కొద్దిగా నీరు ఇందులోకి తీసుకున్నాం కదా. ఈ నీళ్ళు ఎందుకంటే మనం రొట్టె చేసే క్లాత్ ఉంది కదండి, ఆ క్లాత్ మళ్ళీ రొట్టె పెనం మీద వేసాక తర్వాత ఈ క్లాత్ అందులో ఆ నీళ్ళల్లో తడుపుకోవాలండి. తడుపుకొని చేసుకోవాలి మనం. లేకపోతే కింద మాత్రం క్లాత్ అలాగే అంటుకుపోతుంది. అప్పుడు మళ్ళీ పెనం మీద వేసేటప్పుడు మాత్రం మనకు రాదంతగా. అందుకని ప్రతి రొట్టెకి మనము ఆ గిన్నెలో నీళ్ళు వేసాం కదండి, ఆ నీళ్ళలో తడిపేసి గట్టిగా పిండేసి మళ్ళీ పెనం మీద ఈ పూరి పీట మీద పెట్టుకోవాలి. మనం మిక్సీకి పట్టాం కదండి, అందువల్ల కొద్దిగా నలిగింది. ఉల్లిపాయ అయినా కూడా పచ్చిమిరపకాయ అయినా కూడా, లేకపోతే కొద్దిగా ఉంటుంది కదా, అలా ఉండడం వల్ల మనకు రొట్టె పిండికి అంతగా కలవదనమాట. ఇలా కొంచెం కచ్చపచ్చగా అనడం వల్ల కొద్దిగా బాగా కలిసిపోతుంది పిండిలో. బాగా పల్చగా క్రిస్పీగా రావడానికి దోహదపడుతుందండి. ఇంకా మందం వచ్చిందనుకోండి అంత బాగుండదు. కానీ అది కూడా ఒకవేళ అలా మందం వచ్చిందంటే మీకు సిమ్లో పెట్టేసి బాగా తిప్పుతూ ఉండండి. అప్పుడు కొంచెం బాగా క్రిస్పీగా తయారవుతుంది. అప్పుడు చాలా బాగుంటుందండి. రొట్టె పిండినంతా ఇలాగా చివరి వరకు తట్టుకుంటూ రావాలి. సైడ్స్ జరుపుకుంటూ రావాలి. ఇలాగా చివరికి వచ్చాక ఆ క్లాత్ ఉంది కదండి, ఆ క్లాత్తో ఇట్లా సరి చేసుకుంటూ తీసుకుంటూ రావాలి. అలా క్లాత్ను సరి చేసుకుంటూ కవర్ చేసుకుంటూ అలా చేస్తూ వస్తే అప్పుడు చివర్లంట చీలికలు లేకోకుండా వస్తుందండి. అప్పుడు చూడడానికి చక్కగా ఉంటుంది, బాగా కవర్ అయిపోతుందండి. ఒకవేళ తడుతూ ఉండగా చేతికి అతికినట్లు అనిపిస్తే అప్పుడు కొద్దిగా వాటర్ తడి అరచేతికి చేసుకుని చేసేయచ్చండి. మరీ ఎక్కువ తీసుకోవద్దు, ఊరికే కొద్దిగా చేతికి చెమ్మ తగిలే విధంగా తీసుకుంటే చాలంతే. మరీ ఎక్కువ చేయనవసరం లేదు. చేతికి పిండి అంటకుండా ఉండడానికి మాత్రమే చాలు. రొట్టె తయారైపోయింది కదండి. ఇంకా పెనం వేడి చేసుకున్నాము. ఇంకా క్లాత్తో పాటే అలాగే తీసి ఎత్తేయాలండి. ఇలాగా క్లాత్ అంతా తీసేసుకోవాలి. రెండు చేతులతో పట్టుకుని ఆ పెనం మీద అలా వేసేయడమే అండి.
సెట్ చేసుకుని ఆ పెనానికి సరిగా వస్తుందా రాదా అనేసి సెట్ చేసుకొని చూడాలి. చూసి అలాగా కిందికి అనడమే. ఇంకా తర్వాత ఇంకొక గిన్నెలో కానీ ముందు ఉంది కదండి ఒక గిన్నె, ఆ గిన్నెలో తడి నీళ్ళతో కానీ ఆ క్లాత్తోనే అలాగా చెమ్మ చేస్తే చాలండి. కొంతమంది చిలకరిస్తారు, ఆ పద్ధతి కంటే ఇలా బట్టతో చేయడమే చాలా బాగుంటుంది. పల్చగా వచ్చింది కదండి. ఈ జొన్న రొట్టెలతో మనం పప్పుతో తినచ్చండి. చికెను, మటను, ఫిష్, గుత్తొంకాయ కూర, శనగబ్యాళ్ళ కూర అని చేస్తారు మా వైపు. ఆ కూరతో కూడా తినచ్చు, చాలా బాగుంటుంది. బీరకాయతో కూడా తినచ్చు. అన్ని కూరలతో చక్కగా ఉంటుందండి జొన్న రొట్టె. అలాగే వెన్న కూడా పెట్టుకొని తింటాం మేము. ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది వెన్నతో తింటేను. పెద్ద వెన్న ముద్ద పక్కన పెట్టేసుకుని రొట్టె అలా తింటే, కారం రొట్టె కదండి, మామూలు రొట్టె తిన్నా కూడా చక్కగా ఉంటుంది. ఆ టేస్ట్ చెప్పలేము, తిని చూస్తే కానీ చెప్పలేము. ఒకసారి మీరందరూ కూడా చేసుకుని తిని చూసి చెప్తారు కదా. ఇలా మళ్ళీ ఆ క్లాత్ తడి చేసేసుకుని దాని మీద పరిచేసుకోవాలండి, పీట మీద. ఇలా మళ్ళీ ఒత్తుకోవడమేనండి. మనకు గట్టిగా అనిపిస్తే మాత్రమే అలా చెమ్మ చేసుకోవాలి. ప్రతి రొట్టెకి అవసరం లేదు. నా చెయ్యి కొద్దిగా డ్రైగా ఉంది కాబట్టి నేను అలా చేశానంతే. అలా చేసుకుంటే మనకు స్మూత్గా వెళ్ళిపోతుందండి, రొట్టె పిండి అంతా జారిపోతుంది అలాగా. లేకపోతే ఆ తడి తక్కువ అవుతూ ఉండి మనకు అతుకుతుందనమాట. అతుకుతే మళ్ళీ తలనొప్పి, మళ్ళీ పెట్టి చేయాలి. అందుకని అలా కాకుండా ఇప్పుడు రొట్టె వేసినప్పుడు ఇందాక పెనం మీద కొద్దిగా చీలికలాగా అయింది క్లాత్కి అతుక్కోవడం వల్ల. అప్పుడు మనం ఈ పిండిని కొద్దిగా తడి చేసేసి చెమ్మ చేసేసి అలా కవర్ చేయించండి, రొట్టె ఈజీగా తయారైపోతుంది. రొట్టె చేసుకొని వాళ్ళందరూ చేసుకుంటారని అనుకుంటున్నాను. చేసుకుని కమెంట్ రూపంలో తెలియజేస్తారు కదా నాకు. ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ పెట్టండి. మీరు లైక్ చేయడం వల్ల మనకు ఇంకా ఎక్కువ మంది చూడడానికి అవకాశం కలుగుతుంది. మీరు కమెంట్ పెట్టడం వల్ల కూడా ఎక్కువ మంది చూడడానికి అవకాశం కలుగుతుంది. మీరు సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆల్ అనే వచ్చే చోట నొక్కడం వల్ల నేను పెట్టే ప్రతి వీడియో మీరు వెంటనే చూడొచ్చండి. నేను నోటిఫికేషన్ తప్పకుండా అందరికీ వస్తుంది. నేను పంపించినది నేను అప్లోడ్ చేశాక వెంటనే మీరు చూడొచ్చు. మళ్ళీ చూస్తారు అనేసి మళ్ళీ ఇంకొక రొట్టె తయారు చేయడం అలాగే పెట్టాను నేను. చిన్నప్పుడు మా అవ్వగారు ఊళ్ళో మా చిన్నమ్మలు, అవ్వగారు వాళ్ళు ఏదైనా పొలాలకు అట్లా వెళ్ళాలన్నప్పుడు మేము కూడా వెళ్ళడానికి ఇష్టపడేవాళ్ళము. అప్పుడు వెళ్ళినప్పుడు జొన్న రొట్టెలు అలా తీసుకెళ్తే ఆ చేలల్లో శనగ పంట వేసి ఉంటారు. ఒక చేలో ఏమో జొన్న పంట, ఒక చేలో ఏమో కందులు, తర్వాత వేరుశనక్కాయలు, నువ్వులు, ఆవాలు ఇలా అన్నీ వేసి ఉండేవారు. మెయిన్ సన్ఫ్లవర్ కూడా చాలా బాగుండేది పొలాల్లో అంతా. పత్తి ఇలా అన్ని పంటలు వేసి ఉండేవారు అనమాట. ఆ చేలల్లో వెళ్ళినప్పుడు ఇలా తింటూ దోసకాయలు, కీరా దోసకాయలు, మళ్ళీ సాంబార్ దోసకాయలు అలా వేసి ఉండేవారు. అవి కూడా దోసకాయలు తింటూ ఇలా జొన్న రొట్టెలు తింటూ అలా చేలల్లో తింటూ ఉంటే ఆ మజానే వేరు కదా. అక్కడ రాగి సంగటి తింటే పొద్దున పూట నెయ్యి వేసుకొని అంతా తింటే ఆ మజానే వేరు కదా. అవి చెప్తే మాటలతో తెలియదు, తింటేనే తెలుస్తుంది, పొలం దగ్గరికి వెళ్ళి తింటేనే. ఇప్పుడేమంటే రిసార్ట్స్ అని అవని ఇవని వెళ్తున్నారు, కానీ అలా చీరల్లో తింటే